హాయ్ ఫ్రెండ్స్, మనము ఇంట్లోనే ఎంతో సులభంగా రెడీ చేసుకునే రవ్వతో తీపి కట్లెట్స్ ఎంత బాగొచ్చాయో, స్మూత్గా మెత్తగా. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్, హలో, నమస్తే. శోభా కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే రవ్వతో తీపి కట్లెట్స్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇవి బయట కరకరగా, లోపల ఎంతో తీపిగా గులాబ్ జామ్ లాగా జ్యూసీగా ఉంటాయి. రవ్వ తీపి కట్లెట్స్ కోసం కావాల్సిన పదార్థాలు: రవ్వ 1 కప్పు, పాలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఏలకల పొడి 1/2 టీ స్పూన్, జీడిపప్పు, ఎండు ద్రాక్ష 2 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్, నూనె, పాకం కోసం చక్కెర. ప్యాన్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకొని వేయించుకోవాలి. అదే ప్యాన్లో రవ్వ వేసుకొని తక్కువ మంటపై బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. రవ్వ కలర్ చేంజ్ అయిన తర్వాత 1 కప్పు పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. రవ్వ పాలని పీల్చి గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత నెయ్యి, ఏలకల పొడి, వెండి కొబ్బరి, జీడిపప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. పాకం చేసుకోవాలి కాబట్టి 1 కప్పు చక్కెర, 1 కప్పు చక్కెరకి 1/2 కప్పు నీళ్ళు పోసుకుంటున్నాం. చక్కెర కరిగేంత వరకు కలుపుకోవాలి. మరి లేత పాకం కాకుండా, ముదురు పాకం కాకుండా ఒక రకంగా వచ్చేంత వరకు పాకం కలుపుకుంటూ ఉండాలి. పాకం రెడీ అయిపోయింది కాబట్టి పాకం చల్లారకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో నూనె పోసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ముద్దయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ముద్ద మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వాటరు యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న ముద్దలా తీసుకొని రౌండ్ షేప్లో తట్టుకోవాలి. ఇలా అన్నీ అదే విధంగా చేసుకోవాలి.
ఈ విధంగా తయారు చేసుకున్న కట్లెట్స్ను బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకొని మిగిలినట్టు కూడా అదే విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కట్లెట్స్ను చివరగా కొబ్బరి తురుము వేసుకోవాలి. అదేవిధంగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ద్రాక్ష వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన రవ్వతో చీప్ కట్లెట్స్ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.